బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారా? చూస్తున్నానండి. ఎలా ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎవరి గేమ్ బాగా అనిపిస్తుంది? ఎవరికేమా ప్రెసెంట్ అయితే ఇమ్మాన్యుల్ గారు బాగా ఆడుతున్నారు. అంటే ఇమాన్యుల్ గారు కొంచెం ఫేక్ గా ఉన్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు రియాలిటీ బయటికి వస్తుందని చెప్పి చెప్తున్నారు. లేదు, ఫస్ట్ నుంచి ఆయన రియల్ గానే ఉన్నారు. అండ్ మొన్న రీసెంట్ గా తనుజాని నామినేట్ చేసే విధానం కొంచెం నచ్చలేదు, అంతే తప్ప మిగతా అంతా ఆయనే ఫస్ట్ ఉన్నారు. తనుజ గేమ్ ఎలా? తనుజా గేమే కొంచెం నిన్న చూసా అనమాట ఎపిసోడ్. ఎందుకు పాపం ఓవర్ గా ఎమోషనల్ ఫీల్ అయిపోతుంది, నాన్న నాకు హెల్ప్ చేయలేదు అది ఇది అని. అంటే బేసిక్ గా తనుజ నీకే కాదు, అక్కడ దివ్యకు కూడా హెల్ప్ చేయలేదు. ఆ విషయం ఎందుకు మీరు నోటీస్ చేయలేదో నాకు తెలియదు. ఇద్దరు తయారయ్యారనమాట తనుజ పక్కన చెడగొట్టడానికి. మాధురి గారు, రీతు గారు ఇద్దరు వచ్చి శాడీలు చెప్పి చెడగొట్టేస్తున్నారు తన్ని. పాపం తను అలా అలా థింక్ చేసే మనిషి కాదు. బట్ వీళ్ళు ఇలా చేయడం వల్ల తను అలా థింక్ చేయాల్సి వస్తుంది అనమాట. అది కూడా శ్రీనివాస్ సాయిని కూడా ఓకే నాకు సపోర్ట్ చేయకుండా తనిఖీ చేస్తా కదా అని చెప్పి చాలా ఎక్కువ మాట్లాడుతుంది. సో అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటది. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా, గేమ్ లో సపోర్ట్ ఎవరు చేయాలనేది. సో అదనమాట. అంటే బర్నీ గారు మన మాధురి గారు కొంచెం క్లోజ్ అవుతున్నారు అని చెప్పి బయట. అవునండి, నేను చూసినప్పుడు ఒక సీన్ లో ఖుషి మూవీ గుర్తొచ్చింది నాకు. పవన్ కళ్యాణ్ గారు, భూమిక గారు కనిపించారు నాకు, వాళ్ళతో సిగ్గుపడుతుంటే. నిజంగా అనమాట. మాధురి గారు అంటే అబ్బో బాబోయ్, చిన్న బ్లష్ కదా, నాకు కూడా ఫస్ట్ బ్లషింగ్ వచ్చింది. సో వాళ్ళిద్దరిని చూస్తుంటే సో అట్లా నడుస్తుంది. బయట శ్రీనివాస్ గారు ఏమైపోతారని భయం వేస్తుంది. సో అట్లా బర్నీ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది వచ్చిన తర్వాత? అంటే ఆయన పాపం రావడమే మళ్ళీ పడిపోయాడు. ఇంకా ఆయన గేమ్ గురించి ప్రెసెంట్ నేను చెప్పలేను. బట్ నేనేమంటానంటే ఎవరికి సపోర్టింగ్ అయితే లేరు, అదైతే నాకు అనిపిస్తుంది. ఈసారి బాగా ఆలోచించి వచ్చినట్టున్నారు లోపలికి. సో గట్టిగా ఆడతారని నేను అనుకుంటాను. కెప్టెన్ దివ్య ఈరోజు న్యూ కెప్టెన్ అయ్యారన్నమాట, దివ్య గారు. సో నిన్న కూడా ఒక రివ్యూ మనం చెప్పడం జరిగింది. ఫుడ్ దగ్గర చాలా గొడవలు అవుతున్నాయి కిచెన్ లో. సో వీళ్ళని మారిస్తే బాగుండు, ఎప్పుడు వీళ్ళే కాకుండా రీతుని కానీ వీళ్ళు మారిస్తే బాగుండు అనుకున్నాను. యాజ్ ఈజ్ అలానే జరిగింది. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఫుడ్ విషయంలో ఎన్ని గొడవలు అవుతాయో, ఎన్ని కామెడీ అవుతుందో చూడాలి మనం. మరి మాధురి గారు హెల్మెట్ అవుతారు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హెల్మెట్ అవుతే యాక్చువల్ గా లీస్ట్ లో అయితే గౌరవ్ గారు అండ్ మాధురి గారు ఉన్నారు ప్రెసెంట్. రాము సేఫ్ అయిపోయాడు. సో గౌరవ్ గారు, మాధురి గారిలో ఆల్మోస్ట్ గౌరవే అనుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళు పంపించేస్తారు అంతే, ఇంకా ఆడేవాళ్ళు ఉంచుకోరు మన వాళ్ళు. అర్థమవుతుందా? ఆడేవాళ్ళు ఉంచుకోరు కాబట్టి ఖచ్చితంగా గౌరవ్ పంపించేస్తారు అనుకుంటున్నా. బట్ గౌరవ్ దగ్గర ఒక పవర్ అయితే ఉంది. సో దాని వల్ల ఆయన సేఫ్ అయ్యి మాధురి గారు వెళ్ళే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో వెయిట్ అండ్ సీ అనమాట, ఇంకా అది బయటికి రాలేదు. మాధురి గారు హెల్మెట్ అవుతారు ఫేర్ అంటారు. ఆబ్వియస్లీ ఫేర్. గౌరవ్ తో పోల్చుకుంటే, అంటే ఉన్న వాళ్ళిద్దరిలో గౌరవ్ తో పోల్చుకుంటే మాధురి గారు అంతేం లేదు కదా. ఎందుకు ఉండి కూడా తనుజ గేమ్ ని స్పాయిల్ చేస్తుంది శాడీలు చెప్పి, మీ డాడీ అది లేకపోతే ఇది 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 అని చెప్పేసి. ఆమె కూడా చేసింది ఏం లేదు ఆమె కోసం, అయినా కూడా అవతల గురించి చెప్పి స్పాయిల్ చేస్తుంది. కాబట్టి వెళ్ళిపోతేనే బెటర్ అబ్బా. తనుజ దగ్గర డైమండ్ ఉంది, ఒక సేవ్ చేసే డైమండ్. ఒకవేళ మాధురి గారికి పడితే ఆవిడ సేవ్ చేస్తారు. ఎవరి దగ్గర ఉంది? తనుజ దగ్గర ఉంది అంటున్నారా? లేదు, అది ఎప్పుడు అయిపోయింది కదా, అది యూజ్ చేశారు కదా. అంటే ఇప్పుడు తను సేవ్ చేసేది రాలేదన్నమాట. తన పవరు, తనకు వచ్చిన పవర్ ఏంటంటే నామినేట్ చేసే పవరు. అది మాధురి గారిది సేవ్ చేసే పవరు. దాన్ని చేంజ్ చేసి నామినేట్ చేయమని చెప్పారు, గెలుచుకొని సో నామినేట్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరి దగ్గర ఇప్పుడు సేవింగ్ పవర్ అయితే లేదు ప్రెసెంట్ నాకు తెలిసి. పవర్ అస్త్రా కూడా ఎమ్మెల్యే దగ్గర ఉందో లేదో మర్చిపోయాను నేను కూడా. బట్ ఆయన అయితే చేయలేండి మాధురి గారిని, నా సేవ్ అయితే చేయరు. బట్ ప్రెసెంట్ అయితే గౌరవ్ గారు యూజ్ చేసుకోవచ్చు పవర్ అని నా ఫీలింగ్. బట్ చూద్దాం, వెయిట్ అండ్ సీ. మాధురి గారేనా ఈసారి వెళ్ళేది? ఆబ్వియస్లీ అనిపిస్తుంది. బట్ 6 సెన్స్ అవన్నీ మన దగ్గర పనిచేయవు బిగ్ బాస్ దగ్గర మనకి. ఎందుకంటే రియల్ గా లేదు, ఎలిమినేషన్స్ కానీ నామినేషన్స్ కానీ లోపల గేమ్ కూడా రియల్ గా లేదు కాబట్టి సో చెప్పలేము అనమాట. మరి తనుజ గారు ఎవరితో ఉంటే వాళ్ళు హెల్మెట్ అవుతున్నారు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది బయట. ఫస్ట్ బర్నీ గారు నాన్న నాన్న అన్నారు, ఇప్పుడు ఇక్కడ రాజు రాజు అంటే మన. మరి అలా అనుకుంటే మధ్యలో రమ్య పికిల్స్ వెళ్ళిపోయింది, ఆమె తనుజ తెలియదు కదా. గొడవ పడింది కదా, అంటే గొడవ పడితే వెళ్ళిపోయే పని అయితే బర్నీ గారు గొడవ పడలేదు కదా. తనుజ గారి గేమ్ ఫెయిరే, కానీ తను ప్రవర్తించే విధానం కొంచెం వేరేగా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే తన ప్రవర్తన కొంచెం బాగాలేదు ఈ మధ్య. అంటే ఎందుకు అరుస్తుందో తెలియడం లేదు, ఎందుకు ఓవర్ సీరియస్ అవుతుందో తెలియడం లేదు. మాధురి గారు దానికి తోడు పక్కన చేరి ఇద్దరు తయారయ్యారు, గద్ద రాబందని చెప్పేసి ఇద్దరు తయారయ్యారు అనమాట. రీతు మాధురి గారు వీళ్ళిద్దరు అనమాట గద్ద రాబందు. ఎందుకంటే పొడి చేస్తున్నారు అనమాట తనుజని. పాపం అమ్మాయికి లేని ఆలోచన అది. బర్నీ గారు పాపం నన్ను సేవ్ చేయలేదని ఆలోచన తనుజకి లేదు, కానీ వీళ్ళు తెప్పిస్తున్నారు. అర్థమవుతుంది, వీళ్ళు తెప్పిస్తున్నారు. ఫస్ట్ వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసిన సంగతి ఇద్దరు వదిలిపోద్ది బిగ్ బాస్ కి నిజంగా.
సో అది నా ఫీలింగ్ అయితే నిన్నటితో. డిమాండ్ పవన్ రేపు ఎలా ఉంది? డిమోన్ పవన్ గురించి చెప్తాను. యాక్చువల్గా ఈ రోజు సాటర్డే మనకి ఎపిసోడ్ నడుస్తుంది అనమాట. నాగార్జున గారు వస్తున్నారు. మామూలుగా లేదండి, ఈ రోజు డిమోన్ పవన్ ని బయటికి వెళ్ళిపోమని చెప్పేశాడు, గెట్ అవుట్ అని చెప్పేశాడు అండి బిగ్ బాస్ నుంచి. యా తోసేసినందుకు అంటే తోసేసంటే ఇక్కడ అదే అన్నమాట. ఇప్పుడు అబ్బాయి ఏం తప్పు చేశాడు ఏంటని చూడరు, ఆ నెట్టాడు, అది మెయిన్ పాయింట్. ఇక్కడ రీతు అక్క ఏంటి కామ్ గా మాట్లాడింది, నడిచి మాట్లాడింది తప్ప మ్యాన్ హ్యాండ్లింగ్ లేదు. ఈయన అలా కాదు కదా. సో అట్లా అన్నమాట. అంటే నా పరంగా డిమోన్ పవన్ మంచోడబ్బా, రీతు చెడ్డదని కాదబ్బా. కానీ గొడవ పడిన విషయంలో డిమోన్ పవన్ మంచోడు. బట్ ఆ అబ్బాయి కొంచెం కోపం ఎలానో నెట్టేశాడు కాబట్టి అది బయటకు వస్తుంది అంతే. ఎలా ఆయన లోపలికి వచ్చినందుకు ఎలా ఫీల్ అయ్యాడో తెలియదు నాకు ఇప్పుడు వరకు. ఇంకా వెళ్తే ఎలా ఫీల్ అవుతాడు నాకు ఎలా తెలుస్తుందండి. అంటే ఓకే, దువ్వాడ మాదిరి బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉందో ఆమె రియల్ గేమ్ ఫేక్ అనుకుంటున్నారు. లేదండి, ఇప్పుడు రియల్ అయ్యిందండి, ఆమె ఫేక్ కాదు, రియల్ అయ్యింది. సో రియల్ గేమే ఆడుతుంది, ఫేక్ అయితే కాదు. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అరిచింది కదా, అది రియల్ కాదేమో అనిపించింది. ఇప్పుడు తను అందరితో ఉండే విధానం అవ్వచ్చు, లేకపోతే అందరి గురించి తీసుకున్న కేర్ అవ్వచ్చు, గేమ్ అవ్వచ్చు, ఇవన్నీ రియల్ అనిపిస్తుంది నాకు. సంజన గారు కనుమరుగైపోయారు. ఫస్ట్ వీక్ లో ఆవిడే హైలైట్ ఉండే, ఇప్పుడు ఆవిడ ఎక్కడ కనిపించట్లేదు. దీన్ని ఎలా చూడొచ్చు? సంజన గారు ఏంటంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనమాట బేసిక్ గా. ఫస్ట్ ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే నామినేషన్స్ లో ఉన్నామంటే ఎవరినొకరిని గెలకాలి, ఏదో గొడవేసుకోవాలి, అప్పుడే మనం స్క్రీన్ మీద కనిపిస్తాము, సో ఖచ్చితంగా అక్కడ ఉంటామని చెప్పి ఒక ఒపీనియన్ పడింది. ఇప్పుడు ఏంటంటే నామినేషన్స్ లో ఉన్నా మనం ఎందుకు కనిపించింది, ఇంకా తప్పు అయిపోతున్నావు, రాంగ్ అయిపోతున్నారా బాబు, సో కొంచెం చూసి ఆడాలని చెప్పి ఇమ్మాన్ గారితో అదే మాట్లాడుతుంది. సో నువ్వు మాత్రం సేఫ్ గా బంగారంగా ఆడుకుంటున్నావు, నేనే ఇదైపోతున్నాను అని చెప్పేసి చెప్తుండింది అనమాట. నిన్ను కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమ్మాన్ గారండి. ఇమ్మాన్ గారే ఈ మధ్యన మంచిగా ఆడట్లేదు కదా. లేదండి, ఇప్పుడు మొన్న కూడా బర్నీ గారికి మనం సేఫ్ అవ్వాలన్న దాని గురించి టాస్క్ పెట్టినప్పుడు కూడా ఆయనే కదా విన్ చేయించాడు. సో గేమ్స్ తో చాలా బాగా ఆడుతున్నారు అసలు. ఆయన మామూలుగా అయితే ఆయన మామూలుగా జబర్దస్త్ కామెడీ అది ఇది అని చెప్పి అన్నారు, కానీ కామెడీ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం గేమ్ ఆడుతున్నారు, అట్ ది సేమ్ టైం ఎమోషనల్ బాండింగ్స్ అవ్వచ్చు, బాండింగ్స్ ఉన్నాయి, దాంట్లో ఓవర్ గేమ్ లేదు. ఎక్కడ అక్కడ అన్ని ఎమోషన్స్ ని ఒకేలా చూస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తను ఇమ్మాన్లే అనమాట. సో ఇమ్మాన్ గారు చాలా మంచిగా ఆడుతున్నారు నా ఫీలింగ్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చే మనకి ఫుడ్ గురించి గొడవ పడింది అనమాట, తనుజ గారికి కళ్యాణ్ గారికి. సో దాంట్లో కూడా కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అండి. తనుజ గారు ఇంకేం లేదు, మీరు చాలా మంచిగా ఆడుతున్నారు, కొంచెం ఇలానే ఆడుతూ ఈ పక్కన వాళ్ళ మాటలు వినిపించుకోవద్దండి. రమ్య గారి మాటలు వినేసి మాధురి గారు ఎదవయ్యారు, రమ్య గారిని బయట తోస్తారు. ఇప్పుడు మీరు కానీ విన్నారంటే మిమ్మల్ని తొయలేరులే, మిమ్మల్ని దోస్తే ధైర్యం ఎవరు లేదు, బిగ్ బాస్ గో లేదు అక్కడ, ఎందుకంటే టీఆర్పీ దమ్మట పడిపోద్ది. సో అది వేరే విషయం. సో ఫైనల్ గా అయితే జాగ్రత్తగా ఆడండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా కొన్ని వీక్స్ ఉన్నాయి, నిజంగా ఆడండి, రియల్ గా ఆడండి. సో బట్ ఒకటైతే చెప్పగలుగుతాను, ఈ సీజన్ లాగా ఏ సీజన్ లేదు. సుమన్ శెట్టి గారికి సుమన్ శెట్టి గారు ఏందండి, వస్తున్నారు, ఆడతారు, వెళ్తారు, సేఫ్ నామినేషన్ చేసుకుంటుంటాడు. ఆయన చేసిన తప్పులు మాత్రం ఆయన కనపడవు. ఆయన క్యాప్టెన్సీలో ఆయన నిద్రపోవచ్చు, అది తప్పు కాదు. అదే బయట వాళ్ళు మాత్రం ఏమైనా చేస్తే మాత్రం నువ్వు నా తిట్టావు, నువ్వు తొక్కలో అన్నావు, ఇంకోటి అన్నావు అంటాడు. అదేందో నాకు అర్థం కాదు. ఆయన చేసినప్పుడు లేదా, ఆయన దాని గురించి ఎవరు నామినేట్ చేయలేదు, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. చిన్న తుపాస్ నామినేషన్ చేస్తున్నారు అందరూ, మరి అది కూడా పాయింటే కదా. మరి ఆయన ఎందుకు చేయలేకపోయారు అంటే మీతో మంచిగా ఉండే నామినేషన్ చేయరా? అలా అనుకున్నప్పుడు ఇమ్మాన్ గారు కూడా తనుజ గారు నుంచి చేయకూడదు కదా. సో అట్లా ఆయిషా ఆడుంది బ్రో, నన్ను అర్థం చేస్తారు మీరు. అంటే ఇప్పుడు బర్నీ గారు రాగానే అన్నారు కదా మహేంద్ర బాహుబలిని చంపేశారు, యాక్చువల్ గా కట్టప్ప అని చెప్పేసి అన్నారండి బర్నీ గారు ఇమ్మాన్ ని. సో ఆయన నేను కట్టప్పని కాదు, నేను మహేంద్ర బాహుబలిని అని చెప్పేసి నిరూపించుకున్నాడు ఇమ్మాన్ గారు. అంటే యాక్చువల్ గా వేరే వర్షన్ లో అందరు బయట ట్రోల్ చేస్తున్నారు, బట్ నా వర్షన్ లో అయితే మాత్రం బాహుబలి అయినా సరే కట్టప్ప అయినా సరే ఏదైనా మొత్తం ఇమ్మాన్ గారే. అది ఎందుకంటే పొడిచింది ఆయనే, తర్వాత మళ్ళీ ఆయనకి బ్లడ్ ఇచ్చి కాపాడి ఆపరేషన్ చేయించింది కూడా మళ్ళీ ఆయనే అనమాట. సో ఇమ్మాన్ గారు సో గుడ్ అనమాట. సో అట్లా తనుజ ఆర్మీ ఫుడ్ విషయంలో కొంచెం గొడవ పడ్డారు కదా ఈ రోజు. తనుజ ఆర్మీ తనుజ